హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాత్యాయని దేవి అమ్మవారి గురించి, ఆమెకు చేయవలసిన పూజలు, విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాత్యాయని దేవి అసలు ఎవరంటే ఆమె నవదుర్గలలో 6వ అవతారం అని చెప్పడం జరిగింది. నవరాత్రులలో 6వ రోజు కాత్యాయని దేవిని పూజించే ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. వ్రతం చేసేవారు ముఖ్యంగా వివాహం, కుటుంబ శాంతి, సౌభాగ్యం కోసం ఈ అమ్మని పూజించడం జరుగుతుంది. అసలు కాత్యాయని దేవి ఎలా వచ్చింది, ఆమె పుట్టుక గురించి ఒకసారి చూద్దాం. మహాదానవుడు మహిషాసురుడు భూమిని, దేవలోకాన్ని నాశనం చేస్తుండగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కోపంతో తమ శక్తులను ఒకచోట కలపడం జరిగింది. ఆ శక్తుల కలయికతో కాత్యాయని దేవి అవతరించడం జరిగింది. కాత్యాయన మహర్షి యజ్ఞఫలంతో పుట్టినందున ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుడిని సంహరించి ధర్మాన్ని రక్షించింది. అందువల్ల కాత్యాయని దేవిని ధైర్యం, శక్తి, పరాక్రమకు ప్రతీకగా భావిస్తాము. కాత్యాయని దేవి ఆమెకు 4 చేతులు, ఒక చేతిలో ఖడ్గం, మరొక దానిలో త్రిశూలం, మిగతా 2 చేతుల్లో అభయ వరముద్రలు ఉంటాయి. సింహవాహనంపై విరజిల్లుతూ ఉంటుంది. కాంతివంతమైన ముఖం, దివ్యమైన ఆభరణాలు ధరించి ఉంటుంది. శివుని శక్తిగా, భక్తులకు రక్షణగా ఉంటుంది. ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన అలంకరణలు చేస్తారు. పసుపు రంగు వస్త్రాలు ఆమెకు ప్రీతికరం. నవరాత్రిలో 6వ రోజు ప్రత్యేకంగా పసుపు, ఎరుపు పూలతో అలంకరించడం జరుగుతుంది. కనకాంబరం, గన్నేరు, జప, మర్రి ఆకులు ముఖ్యంగా వాడతాము. కంకణాలు, పసుపు గజ్జెలు, చీర, పువ్వులతో శోభాయమానంగా తీర్చిదిద్ది అలంకరణ చేయడం జరుగుతుంది. కాత్యాయని వ్రతం చేసే అమ్మాయిలు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. దేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని గృహంలో లేదా ఆలయంలో పసుపు కుంకుమతో అలంకరించాలి. పూలతో, దీపాలతో ఆరాధించడం మంచిది. పసుపు, నిమ్మకాయ, బెల్లం, ఆజ్యం సమర్పించాలి. కాత్యాయని దేవి మంత్రం ఓం దేవి కాత్యాయనే నమః జపాన్ని జపించాలి. కాత్యాయని అష్టకం, దుర్గా సప్తశతి పారాయణం చేస్తే ఇంకా మంచిది. నైవేద్యంగా పులిహోర, పెరుగన్నం, పాయసం పెడతాము. సాయంత్రం దీపారాధన చేసి హారతులు ఇచ్చి ముగించాలి. కాత్యాయని దేవి వ్రత విశిష్టత గురించి 4 మాటలు చూద్దాము. అవివాహిత కూతుళ్ళు భర్త లభ్యం కోసం ఈ వ్రతం చేస్తారు. కృష్ణుడు భర్తగా రావాలని గోపికలు ఈ వ్రతం ఆచరించడం జరిగింది. దంపతులు కుటుంబ శాంతి కోసం కూడా చేస్తారు. ఇల్లు శుభ్రంగా ఉండి దోషాలు తొలగుతాయని నమ్మకం. దేవి భాగవత పురాణం, మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తపది, మహాభారతంలో గోపికల వ్రతం గురించి మనం చెప్పుకోవచ్చు. కాత్యాయని దేవి అమ్మవారి దయతో జీవితంలో ధైర్యం, శక్తి, శాంతి, సౌభాగ్యం కలుగుతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాత్యాయని దేవి అవతారం శుక్రగ్రహంకు సంబంధమని జ్యోతిష పండితులు చెబుతుంటారు. శుక్రదోషం ఉన్నవారు కాత్యాయని పూజ చేస్తే ఆ దోషం తొలగిపోతుంది. కూతుళ్ళ వివాహంలో అడ్డంకులు తొలగుతాయని కూడా నమ్మటం జరుగుతుంది. భారతదేశంలోని ప్రముఖ కాత్యాయని ఆలయం బృందావనంలోని కాత్యాయని ఆలయంలో ఉంది. హర్యానా, మధుర దగ్గర ప్రసిద్ధ క్షేత్రం. దక్షిణ భారతంలో కూడా చిన్న చిన్న క్షేత్రాలు ఉన్నాయి. కాత్యాయని అష్టకం, దుర్గా సప్తశతిలో అమ్మవారి వర్ణన చేస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.